హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అమోఘాస్ హెర్బల్స్. నేను ఇవాళ మీకు మనకుండే గ్రే హెయిర్ని న్యాచురల్ పద్ధతుల్లో కెమికల్ డైస్ అన్నీ యూజ్ చేయడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ కదండి. అలా కాకుండా జస్ట్ మనం న్యాచురల్గా వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ ఎలా గ్రే హెయిర్ని కలర్ చేసుకోవచ్చో చూపిస్తానండి. సో ముందుగా మనం ముందు రోజు నైట్ వామ్ వాటర్లో మిక్స్ చేసేసుకోవాలి హెన్న. అలా కాదు డిఫరెంట్ కలర్స్ ట్రై చేసుకుంటాం అనుకునే వాళ్ళకి బీట్రూట్ జ్యూస్తో బర్గండీ కలర్, కాఫీతో డార్క్ బ్రౌన్ కలర్, టీ డికాషను ఇలా మీరు డిఫరెంట్గా ట్రై చేశారంటే ఆ కలర్ టింట్స్ అనేవి మారుతాయండి మీకు. సో ఎవరికైతే ఎక్స్పెరిమెంటింగ్ నచ్చుతుందో మీరు అలా చేయొచ్చు, బీట్రూట్ జ్యూస్తో, కాఫీ డికాషన్తో, టీ డికాషన్తో ఇలాగా. నేనైతే మాత్రం వామ్ వాటర్తో మిక్స్ చేసేసానండి. చేసేసి పక్క రోజు ఉదయాన్నే కన్సిస్టెన్సీ మీకు సరిపోకపోతే ఇంకొంచెం వామ్ వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకొని చక్కగా హెయిర్ జుట్టు కుదుళ్ళ నుంచి బాగా పట్టించేసుకోవాలి. ఒక్కొక్క పాయి తీసుకొని మీరు మొత్తం అంతా హెయిర్ కవర్ అయ్యేలాగా హెన్నాని చక్కగా పట్టించేయండి. చూడండి, నేను స్టార్టింగ్ ఆఫ్ ది రూట్ నుంచి మొత్తం చివరి వరకు చక్కగా మొత్తం బాగా థిక్గా పట్టించేసానండి హెన్నా. సో హెన్నా మంచి కలర్ని ఇంకా మన హెయిర్కి మంచి కండిషనింగ్ని ఇస్తుంది. మీకు ఇంకా హెయిర్ ఫాల్ కూడా తగ్గిపోతుంది. నెక్స్ట్ హెన్నా అయిపోయిన తర్వాత ఇండిగో పౌడర్ అంటే చాలామందికి తెలియదండి. అదేం కెమికల్ కాదు. హెన్నా ఏ విధంగా ఆకు నుంచి తయారవుతుందో ఇండిగో అనేది కూడా ఒక రకమైన ఆకు. సో అది ఆ ఆకుని డ్రై చేసి పౌడర్ చేస్తే అదే ఇండిగో పౌడర్ అండి. నో సైడ్ ఎఫెక్ట్స్, ఆల్ న్యాచురల్ అండి ఇది. ఈ ఇండిగో పౌడర్ని కూడా వామ్ వాటర్లో మిక్స్ చేసేసుకోవాలి. చూడండి, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఈ వామ్ వాటర్ కన్నా కొంచెం వేడిగా కలుపుకున్నా పర్వాలేదు, కానీ వామ్ కన్నా టెంపరేచర్ తగ్గించద్దండి. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్, నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఇది. సో ఈ ఇండిగోని బాగా కలిపేసుకొని మనం హెన్నా పెట్టుకున్న హెయిర్ ఏదైతే ఉందో దాని మీదనే మళ్ళీ మొత్తం మీరు హెన్నా ఏ విధంగా అయితే కుదుళ్ళ నుంచి పాయికి పట్టించారో ఈ ఇండిగోని కూడా కుదుళ్ళ నుంచి ఒక్కొక్క పాయి తీసి చక్కగా మొత్తం మీరు పైనుంచి స్కాల్ప్ నుంచి మీ హెయిర్ లెంత్ ఎంత ఉందో అంతా చక్కగా పట్టించేసేయండి. మీకు చాలా మంచి కలర్ వస్తుందండి. నేను మీకు లైవ్లో రిజల్ట్స్ కూడా చూపిస్తాను. ఇందాక నేను స్టార్టింగ్ ఆఫ్ ద వీడియోలో చూపించాను కదండి మీకు వైట్ హెయిర్. ఆ వైట్ హెయిర్ ఎటువంటి కలర్లో టర్న్ అవుతుందో చూపిస్తాను. చూడండి ఎంత బాగా వచ్చేసిందో కలరు. మీరు రెగ్యులర్గా ఈ హెన్నా అండ్ ఇండిగో యూజ్ చేయడం వల్ల కన్సిస్టెంట్గా మీకు మంచి రిజల్ట్స్ వస్తాయండి. మీ హెయిర్ న్యాచురల్ కలర్లోకి గ్రే హెయిర్స్ అన్నీ చేంజ్ అవుతాయి నెమ్మదిగా వాడే కొద్దీ. సో అమోఘాస్ హెర్బల్స్లో హై క్వాలిటీ ఆఫ్ హెన్నా అండ్ ఇండిగో పౌడర్స్ అవైలబిలిటీలో ఉన్నాయండి. ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా ఇన్బాక్స్ చేయొచ్చండి. మీ డౌట్స్ని, మీ ఎక్స్పీరియన్సెస్ని కామెంట్స్లో షేర్ చేసుకోండి. లవ్ నేచర్, లవ్ అమోఘాస్. థ్యాంక్ యూ.